నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది ప్రేక్షకులరా. మన దేశానికి చాలా గొప్పనైన చరిత్ర ఉంది. పురావస్తు శాఖ వాళ్ళు దొవ్వినప్పుడు మనయే ప్రపంచము ఒక దిక్సూచిగా, మన దేశమే వాళ్ళకి దిక్సూచిగా ఉన్నటువంటిది. అలాంటి గొప్ప దేశానికి 2 శత్రు దేశాలు మోపోయినాయి. మనకు 2 శత్రు దేశాలు మోపోయినాయి. ఒకటి పాకిస్తాన్, ఇంకోటి చైనా. వాడు ఎప్పుడు ఏ రకంగా మనల్ని బెదిరిస్తాడో, ఎప్పుడు ఏ రకంగా ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినా వాళ్ళు చేసేది ఏమీ లేదు ప్రేక్షకులకు. వాళ్ళు చేసేది ఏమీ కాదు మనకు. అయినా కవ్వింపు చర్యలు అంటుంటా. కవ్వింపు చర్యలకు చైనా దిగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ చైనా భాషకు సంబంధించినటువంటి ఊర్లకు పేర్లు పాడవుతున్నారు. మనదే అరుణాచల్ ప్రదేశ్లో ప్రభావితమైనటువంటి సైన్యం అక్కడ ఉంది, సరిహద్దులాగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ విలేజ్లన్నీ మనయే. అయినా వాడు చైనా భాషలో ఊర్లకు పేర్లు పెడుతున్నాడు. కానీ మనం తక్కువన్నామా? మనం ఏం చేసినా ఒక గెజిట్ నోటీస్ జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలలో మన భారతీయతకు సంబంధించినటువంటిది ఆ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ మాతృభాష అయినటువంటి ఏ మాతృభాష అయితే ఉందో ఆ మాతృభాష ప్రకారం అక్కడ పేర్లు పెడుతున్నారు. ఒకసారి మనం చెప్తాను ప్రేక్షకులరా. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని లాంగ్జూ, మాజా, బిస్సా వంటి కీలక సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. వీటితో పాటు జోలా, రిజాలా, పుక్కూర్, లాధక్, లా అనే 4 పర్వత కనుమలు ఉన్నాయి. ఎత్తైన సంభో సరోవర్ ప్రదేశంలో ఇవి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా పదే పేర్లు పెడుతున్నటువంటి దానిపైన మన వాళ్ళు స్పష్టమైనటువంటి ఒక జాబితా తయారు చేసిండ్రు. 1962, 59 to 62 మధ్యలో లాంగ్జూ ఘటన యుద్ధ సంబంధించిన చారిత్రక ప్రదేశాలు కూడా